నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వరల్డ్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు అని కామెంట్ చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి రావడం కోసం ఒక వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతని రాయబారిగా పంపారు అని మనకి వార్త వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇలా జరిగేటువంటి అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. కేసీఆర్ చంద్రబాబుని ఎన్ని మాటలు అనకూడదు అన్ని మాటలు అన్నారు. వరల్డ్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని కూడా కామెంట్ చేశారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు దగ్గరికి చంద్రబాబు పంచం చేరడం కోసమే, అలాగే ఆయన కాపాడుకోవడానికి కూడా చంద్రబాబుని ఆశ్రయిస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఒక వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతని ఒక రాయబారిగా పంపి చంద్రబాబు దగ్గరికి ఢిల్లీకి పంపించారు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇలా కేసీఆర్ చేసినటువంటి అవకాశం ఉందా? ఆయన ఒక అష్టదిగ్బంధంలో ఉన్నారు కాబట్టి దాని నుంచి బయటపడడానికి. సో ఒకటి ఏంటంటే, అందితే జుట్టు, అందకపోతే లేకపోతే కాళ్ళు పట్టుకునే టైప్లో కొంతమంది ఉంటారు అనేది పెద్దవాళ్ళు చెప్పేటువంటి సామెత. ఆ జాబితాలో ముగ్గురు నాయకులు ఉన్నారని చెప్పి ఇటీవల నేను ఇంటర్వ్యూ చేసినటువంటి సువేర్ ఆయన చెప్పారు. వాళ్ళలో ఎవరెవరంటే నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు అదే టైపు అని చెప్పి ఆయన నాకు ఒక ఇంటర్వ్యూలో, నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే సువేరా గారు చెప్పినటువంటి మాట. నేను ఆ రోజు ఎందుకు ఇలా చెప్తున్నారో అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తుంటే నిజంగానే ఆయన చెప్పింది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే, నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని ఏ విధంగా వేటాడారో చూసాం మనం గత 5 సంవత్సరాల నుంచి. దానికోసం జగన్మోహన్ రెడ్డిని, కేసీఆర్ని ఏ విధంగా ఉపయోగించాడు అనేది కూడా చూసాం. ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి, అమరావతిలో పరిస్థితి, ఢిల్లీలో పరిస్థితిని కనుక చూస్తే అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఒక సెంట్రిక్గా కనిపిస్తున్నారు, ఒక సెంటర్ పాయింట్గా కనిపిస్తున్నారు. ఇవాళ ఆయన ఏది చెప్తే అది జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది, అంతేనా? ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడికి ఏ విధంగా స్వాగతం పలికాడు నరేంద్ర మోడీ? ఇటీవల ప్రచారానికి వచ్చిన సందర్భంగా చిలకలూరుపేటలో కూటమి మొదటి సభ, ఆ రోజు చంద్రబాబు అంటూ ఏకవచనంతో సంబోధించారు. అదే నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయనకు 240కి పడిపోయింది బీజేపీకి. దాంతో చంద్రబాబు నాయుడు అవసరం, నితీష్ కుమార్ అవసరం వచ్చింది. దాంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు అంటూ సంబోధిస్తూ ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకున్నారు. నిన్న ఫోటో చూస్తే, ఢిల్లీలో ఫోటో, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగితే ఇక్కడేమో నరేంద్ర మోడీ, పక్కన చంద్రబాబు నాయుడు, ఆ పక్కన నితీష్, ఇంకొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి నడ్డా, వీళ్ళందరూ ఉన్నారు, అమిత్ షా వీళ్ళందరూ ఉన్నారు. అంటే పక్కన కూర్చోబెట్టున్నాడు. అంటే అవసరం. 2014లో కూడా అప్పుడు ప్రధానమంత్రి కావాలని ఒక బలమైన కోరిక నరేంద్ర మోడీకి ఉంది. అప్పుడు కూడా ఏం చేశారు? చంద్రబాబు నాయుడిని దూరంగా కూర్చుంటుంటే లాగి పక్కన కూర్చోబెట్టుకున్నారు చైర్లో, ఇట్లా లాగి. ఆ వీడియో ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. ఆ తర్వాత 2019 నుంచి మొన్న రిజల్ట్ వచ్చేంత వరకు ఆయన పరిస్థితి ఎలా ఉంది? నరేంద్ర మోడీ పరిస్థితి, చంద్రబాబు నాయుడు అంటే అసలు లెక్కలేంతనంగా ఉండేది. సీన్ కట్ చేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి మైండ్ బ్లాంక్ అయిపోయింది నరేంద్ర మోడీకి. ఢిల్లీలోకి వెళ్తే చంద్రబాబు నాయుడికి సాదర స్వాగతం పలికి పక్కన కూర్చోబెట్టుకున్నారు. కేసీఆర్ అసలు రాజకీయంగా ఎదిగిందే తెలుగుదేశం పార్టీ నుంచి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలన్నటువంటి కుట్ర పడినాడు కేసీఆర్. లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళాడంటే, చంద్రబాబు నాయుడిని అసలు రాజకీయంగానే కాదు అన్ని రకాలుగా ఆయన కనిపించకూడదు అనేటువంటి యాంగిల్లో టార్గెట్ చేశాడు కేసీఆర్. చేసి ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పొలిటీషియన్ని అర్హత లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రిని చేశాడు 2019లో. 2019లో అన్ని రకాల సహాయ సహకారాలు అందించాడు కేసీఆర్. ఎందుకు? కేవలం చంద్రబాబు నాయుడిని డిఫేమ్ చేయడానికి. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు అనేది మనందరికి గుర్తున్నాయి. అక్కడ
జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఏం చేశారు ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అనేది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఏం చేశారు అనేది మనం చూసాం. లాస్ట్కి చంద్రబాబు నాయుడిని జైల్లో పంపించారు, జైల్లో పెట్టారు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి. ఆ సందర్భంగా కేటీఆర్ వీళ్ళు ఏం ట్వీట్ చేశారు, భలే షో చూపించావు బ్రో అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీన్ కట్ చేశారు. సీన్ కట్ చేస్తే ప్రకృతి అన్నీ చూసి కరెక్ట్గా ఎక్కడ ఎవరిని పెట్టాలో అక్కడ పెట్టేసింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కూతుర్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, జైలు నుంచి, తీహార్ జైలు నుంచి తీసుకొచ్చుకోవాలంటే ఎవరెవరు కావాలిగా. మళ్ళీ రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు మెడ మీద అలా ఏలాడుతుంది. చెంచులగూడ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు అష్టదిగ్బంధంలో ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కేసు, ఫోన్ ట్యాపింగ్ ఒక కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈయన కూడా ఉన్నాడనేది ఒక ప్రచారం. సో ఇక్కడ చెంచులగూడ జైలుకి ఈయన, అక్కడ తీహార్ జైలు నుంచి ఆమె బయట రాని పరిస్థితుల్లో అష్టదిగ్బంధంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని దించేసేయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ఒక కుట్ర పన్నుతూ జగన్మోహన్ రెడ్డిని ఏపీలో గెలిపించాలని ప్రయత్నాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి పరిమితం అయితే లాగి కొడితే మామూలుగా మళ్ళీ రాజకీయంగా కూడా మళ్ళీ ఎత్తుకోలేని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు. సో దీంతో కనువిప్పు కలిగింది కేసీఆర్కి. కనువిప్పు కలగల అంతా అనుకున్నట్టు జరగలేదు కాబట్టి కాళ్ళబేరానికి మొదలుపెట్టాడు. కాళ్ళబేరాన్ని మొదలుపెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పూర్వపరిచయాలు ఇవన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు ద్వారా ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకొని ప్రభుత్వంతో లైజనింగ్ చేసుకొని అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో. అంటే ఇన్ని మాటలు అన్న తర్వాత కేసీఆర్ చంద్రబాబు గారిని అయితే డైరెక్ట్గా కలవలేరు కాబట్టి వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతని పంపిస్తున్నారు రాయబారుగా అంటున్నారు. ఎందుకు ఎవరు ఆ నేత? ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహాయక సహకారాలు తీసుకుని ఎట్టొకట్ట బయటపడాలి అష్టదిగ్బంధంలో నుంచి. అటుపక్క మన శిష్యుడు మళ్ళీ అష్టదిగ్బంధంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే శిష్యుడిని వదిలిపెట్టేసాడు, కానీ శిష్యుడే మునిగిపోతున్నప్పుడు ఇంక గురువు ఏం పట్టుకుంటాడు ఆ శిష్యుడిని. సో దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాల్సి వచ్చింది. ఒకప్పుడు గురువే కదా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి. సో ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఢిల్లీ కేంద్రంగా చేసుకొని కాళ్ళబేరానికి మొదలుపెట్టి ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎంచుకున్నాడు. ఎవరు ఆ సొంత సామాజిక వర్గానికి వ్యక్తిని అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంటర్ అయ్యి కడప జిల్లా నుంచి ఎదిగాడు. సారా వ్యాపారం చేసుకుంటూ ఇవాళ ఒక ఎంపీ స్థాయిగా ఎదిగి ఆయన ద్వారా లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత జైలుకి వెళ్ళేటువంటి సమయంలో కూడా అతని సహాయ సహకారాలతోటి కేసు లేకుండా చూడాలని ప్రయత్నం చేశాడు అప్పట్లో కూడా. కేసీఆర్ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ ఆ విషయాన్ని అతనే చెప్పాడు ఒక సందర్భంలో. సో ఇప్పుడు కూడా అతని ద్వారానే ఈ ఎట్టోకట్ట బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి. చంద్రబాబు నాయుడు శిష్యుడిగా అటు ఢిల్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటూ అతను రాజకీయాలు చేస్తూ ఉంటాడు. అతను జీరో నుంచి ఈ స్థాయికి వచ్చాడంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పుణ్యమే. పైగా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి అంశాలని చంద్రబాబు నాయుడు ఏ విధంగా మిస్మరైజ్ చేయాలి, ఏ విధంగా ఆయన మభ్యపెట్టాలి, ఏ విధంగా ఆయన ఒప్పించాలి అనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి అతను. ఆయన ఎవరు అనేదానికి ఇంకొక హింట్ కూడా నేను ఇస్తా. 2009లో మహాకూటమి ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ మహాకూటమి సందర్భంగా కేసీఆర్కి చంద్రబాబు నాయుడికి మధ్య లైజనింగ్ చేసిన వ్యక్తి కూడా అతనే. ఇప్పుడు అతని ద్వారా ఈ మొత్తం లాబింగ్ నడిపి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి అంటే అష్టదిగ్బంధనం అంటున్నారు, అక్కడి నుంచి బయటపడడానికి సో ఆయన వాడుకుంటున్నారు, రాయబారిగా వాడుతున్నారు అన్నారు. మరి ఆ మంతనాలు సక్సెస్ అవుతాయా? అసలు ఆయన ఎవరు అనేది కూడా మన నెటిజన్లకి అర్థమైపోయి ఉంటుంది, అందుకనే చూడాలి. సో పేరు తీయడం ఎందుకో ఏంటి అని ఒకవేళ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి మీకు ఆ పేరు అర్థమై ఉంటే. సో ఇన్ కేస్ మరి ఎవరినైతే ఆయన నేతని నమ్ముతున్నారో రాయబారిగా పంపుతున్నారో చంద్రబాబు దగ్గరికి, సో అది సక్సెస్ అవుతుందా ఏంటని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.